రోమా 10:17 అందరూ చెప్పండి, వినుట ద్వారా విశ్వాసము. ఫెయిత్ కమ్స్ బై హీరింగ్. ఫెయిత్ కమ్స్ బై హీరింగ్. ఆ యొక్క కాగా వినుట ద్వారా విశ్వాసం కలుగును. వినుట క్రీస్తుని గురించి మాట వలన కలుగును. వినమన్నారు కాబట్టి అవి ఇవి వినటం కాదు, క్రీస్తు గురించి వింటేనే నీకేం కలుగుతుంది? విశ్వాసము కలుగుతుంది. విశ్వాసం ద్వారా దేవుని గొప్ప కార్యాలు. ఒక్క ఆదివారం మానేయండి, ఆ వారం అంతా కూడా మీరు అనేక శోధనకు గురవుతుంటారు. ఆ వారం అంతా కూడా దేవుని కృపలోంచి వైదొలుగుతుంటారు. సో పాపం నిన్ను ఆకర్షిస్తూ ఉంటుంది, సాతాడు ఆకర్షిస్తూ ఉంటాడు. దేవుని వాక్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? గాడ్ చేస్తుంది, అంటే ప్రొటెక్ట్ చేస్తుంది, భద్రపరుస్తుంది. ఒక కంచె వల్ల నీకు ఉంటుంది. అందుని బట్టి దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు, దేవుని వాక్యాన్ని హృదయంలో దాచుకున్నప్పుడు నువ్వు పాపం చేయకుండా ఉండగలుగుతావు. అర్థమవుతుందా? లేకపోతే దేవుని వాక్యం మీ హృదయంలో లేదనుకోండి, దుష్టుడు ఈజీగా నిన్ను ట్రాప్ చేస్తాడు, దుష్టుడు ఈజీగా నిన్ను పట్టుకుంటాడు. అందుని బట్టి దేవుని వాక్యాన్ని, ఖచ్చితమైన దేవుని వాక్యాన్ని నువ్వు ఖచ్చితంగా విని తీరాలి. అర్థమవుతుందా? ఎందుకు అపోస్తుల బోధన వినాలి? ఖచ్చితమైన దేవుని వాక్యాన్ని నువ్వు ఎందుకు వినాలంటే, దేవుని వాక్యం నిన్ను పాపం చేయకుండా ఏం చేస్తుంది? ఆపుతుంది. నేను నీ ఎదుట పాపం చేయకుండానట్లు నీ వాక్యము నా హృదయంలో ఏం చేసుకున్నాను అన్నాడు? భద్రం చేసుకున్నాను, దాచుకున్నాను అన్నాడు. వీ నీడ్ టు దాచుకోవాలి మనం హృదయంలో. మనం దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. తద్వారా పాపాన్ని మనం జయించగలుగుతాం. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యేసుప్రభు వారు సైతం దేవుని వాక్యం తన హృదయంలో ఉంది కాబట్టే సాతాన్ని జయించగలిగాడు. మన జీవితాల్లో కూడా సాతాన్ని జయించాలి, పాపాన్ని జయించాలంటే దేవుని వాక్యం నిలువురంగా మన హృదయాల్లో అది ఏం చేయబడాలి? దాచబడాలి. రెండోదిగా, ఈమె దీవించబడ్డానికి, మన మీద నేరారోపణ చేయడానికి మరొక కారణం ఏంటంటే, ఈమె దేవుని యొక్క మందిరానికి వచ్చిందండి. ఎక్కడికి వచ్చింది? దేవుని మందిరానికి వచ్చింది. మొదటి రాజుల గ్రంథం 10:1. మొదటి రాజుల గ్రంథము 10:1. షేబదేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోనుకు కలిగిన కీర్తిని గురించి విని గూఢార్థము గల మాటల చేత అతన్ని శోధించుటకై వచ్చెను. ఎక్కడికి వచ్చింది అంటే దేవుని మందిరానికి. ఎక్కడ? సొలొమోను మహారాజు దేవుని మందిరాన్ని కట్టాడు. ఆ మందిరం దగ్గరికి వచ్చిందండి. ఎవరు? సొలొమోను దగ్గరికి రావటం అంటే దేవుని మందిరం దగ్గరికి రావటమే. సో ఎన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసింది ఈమె. ఇక్కడ 50 కిలోమీటర్ల నుంచి నేను ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చానటువంటి వారు చేతులు చూపించండి. నేను 50 కిలోమీటర్ల నుంచి నేను దేవుని మందిరానికి వచ్చానటువంటి వారు చేతులు చూపించండి. ప్రైజ్ గాడ్. ఒక బ్రదర్ 50 కిలోమీటర్ల నుంచి వచ్చారట. వండర్ఫుల్. ఓకే, ఒక్కళ్ళు వచ్చారు. ఆలోచన చేయండి. మరి ఈ యొక్క శాపదేశపు రాణి, దక్షిణ దేశపు రాణి దేవుని మందిరానికి ఎన్ని కిలోమీటర్ల నుంచి వచ్చిందని మీరు గెస్ చేస్తున్నారు? ఎన్ని వందల కిలోమీటర్ల నుంచి ఆమె వచ్చి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరు గెస్ చేస్తున్నారంటే, లెట్ మీ టెల్ యూ, 1200 మైళ్ళు. ఎంత? 1200 మైళ్ళు. కిలోమీటర్స్ చెప్పండి నాకు. 1200 మైళ్ళు అంటే ఎన్ని కిలోమీటర్లు సుమారుగా? అప్రాక్సిమేట్లీ 6000. సుమారుగా 1800 కిలోమీటర్స్, లేకపోతే 2000 కిలోమీటర్స్ అనుకోండి. 2000 కిలోమీటర్స్ షీ ట్రావెల్డ్. ఒమాన్ నుంచి ఎక్కడికి వెళ్ళింది ఆమె? ఇప్పుడు ఈ రోజున ఒమాన్ నుంచి ఇజ్రాయెల్ దేశానికి ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంతంటే 1200 మైళ్ళు. అంత దూరం ప్రయాణం చేసుకుంటూ వెళ్ళింది, ఓడల మీద వెళ్ళింది. అంటే దేవుని మందిరం పట్ల ఆమెకు గొప్ప ఆశ ఉంది. దేవుని మందిర ఆవరణాలు చూడాలని నా ప్రాణము నాలో సొమ్మసిల్లిపోతుందన్నారు ఎవరో? కోరకం. ఏంటి? దేవుని మందిరానికి వెళ్ళాలనేటువంటి ఆలోచన వారు గొప్ప ఆనందాన్ని ఇస్తుందట. ఎంతమందికి ఆనందం ఉందండి? ఇది ఆదివారం వచ్చేస్తుంది. ఎంత గొప్ప సంతోషం. దేవుని సన్నిధికి వెళ్ళి నేను దేవుని వాక్యాన్ని వింటాను, దేవుని ఆరాధన చేస్తాను, దేవుని ప్రజలను కలుసుకుంటాను. నిజంగా ఆనందం ఉందా? లేకపోతే వచ్చేసిందా ఆదివారం అనే ఫీలింగ్ ఉందా? ఏమన్నా నిజంగా చెప్పండి. ఎంతమందికి ఆదివారం వచ్చిందంటే ఆనందంగా ఉంది? ఎందుకు? మధ్యాహ్నం చికెన్ కర్రీ ఉంటుందనా? చెప్పండి. లేకపోతే మధ్యాహ్నం మంచి బిర్యానీ ఉంటుందనా? సెలవనా? మా చిన్నప్పుడు ఆదివారం దూరదర్శన్లో సినిమాలు వేసేవారు. కొంతమందికి ఆదివారం అంటే అది ఆనందం, సినిమాలు వచ్చాయని. ఈరోజు ఆదివారం అంటే నీకు ఎందుకు ఆనందం? సెలవనా? ఆప్షన్ ఏ. 2, మంచి చికెన్ బిర్యానీ ఉంటుందనా? ఆ తర్వాత టీవీలో మంచి సినిమాలు వేస్తారనా? దేవుని సన్నిధికి వెళ్ళొచ్చనా? ఆప్షన్ ఏంటి? డి కదా. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. దేవుని మందిరానికి వెళ్ళాలనేటువంటి ఆలోచన
నిజంగా మనకు గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. ఎంతమంది దేవుని సన్నిధిలో ఆస్వాదిస్తున్నారు, ఆనందిస్తున్నారు? కొంతమంది వచ్చి అంటారు 4 ఆరాధనలో పాల్గొని, అయ్యా మాకు ఇంకా 4 ఆరాధనలు సరిపోవట్లేదు, 5వ ఆరాధన పెట్టండి అయ్యా. అమ్మ నువ్వు వినే ఓపిక నాకు ఉందేమో కానీ చెప్పే ఓపిక నాకు లేదమ్మా. అవునంత గొప్ప ఆశీర్వాదం. దావీదట, యెహోవా మందిరమునకు జనులు వెలుదుమని నాతో అనినప్పుడు నేను మిక్కిలి సంతోషించాను అన్నాడు. నిజంగా దేవుని మందిరానికి వెళ్దామని జనులు మాట్లాడుకుంటున్నప్పుడు నిజంగా ఎంత సంతోషం, ప్రజల్లో గొప్ప ఆసక్తి. ఈరోజు నేను అంటానండి, అన్ని చర్చలు నిండిపోవాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అన్ని ఆరాధనలు నిండిపోవాలా, ప్రజలు రావాలి, తండోపతండాలుగా రావాలి, కులాలకు అతీతంగా, భాషలకు అతీతంగా, దేశాలకు అతీతంగా, కులాలకు అతీతంగా వచ్చి దేవుని వాక్యాన్ని వినాలి, రక్షణ పొందాలి. పరలోక రాజ్యం ఫుల్ అయిపోవాలి, నరకం ఖాళీ అయిపోవాలా. పరలోక రాజ్యం హౌస్ఫుల్ అయిపోవాలి, నిజంగా నరకం ఏమైపోవాలా, ఖాళీ అయిపోవాలి. అది ప్రభు ప్రజలుగా మనకు ఆశ కలిగి ఉండాలి. దేవుని మందిరానికి వెళ్దామని జనులు నాతో అన్నప్పుడు మిక్కిలి సంతోషించుతుని, ఈమె బూదిగంతం నుంచి వచ్చిందని యేసయ్య చెప్పాడండి. బూదిగంతం నుండి వచ్చిందట, అంటే చాలా దూరం నుంచి వచ్చిందని చెప్తా ఉన్నాడు. దేవుని హృదయం మనకు దగ్గరగా ఉంటే దేవాలయం ఎంత దూరం ఉన్నా వెళ్తాం. గాట్ మై పాయింట్? దేవుని హృదయం మనకి దగ్గరగా ఉందనుకోండి, కంప్లైంట్లు చెయ్యం. అయ్యో ఫ్యాన్ లేదండి అక్కడ, ఏం కూర్చుంటామండి అక్కడ, ఆ వేళ్ళే ఏం కూర్చుంటావు అనవు నువ్వు. ఎందుకంటే దేవుని హృదయం నీకు ఎలా ఉంది, దగ్గరగా ఉంది. ఐఎమ్ ఆల్సో థింకింగ్ అబౌట్ ఇట్ అండి. నేను గమనించగలను, దేవునికి మన హృదయం దగ్గరగా ఉన్నప్పుడు మందిరం ఎంత దూరమైనా వస్తాం. నాకు తెలుసు కొంతమంది, మన చర్చ్లో జ్యోతి గారని, జ్యోతి జెరీనా గారని సిస్టర్ ఉన్నారు. ఆమె సుమారుగా ఏలూరు దగ్గర చింతలపూడికి ఏలూరుకి మధ్యన ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామం నుంచి వస్తారండి. చాలా సందర్భాల్లో అడిగాను నేను, అమ్మ అక్కడ మందిరాలు ఉన్నాయి కదా, ఎంత ప్రయాసతో వస్తున్నారా అన్నప్పుడు, అయ్యా ఈ యొక్క మందిరంలో దేవుని సమృద్ధిని మేము చూస్తున్నాం, మాకెంతో ఆశతో వస్తూ ఉన్నాం. మా బంధువులు ఇక్కడే ఉన్నారు, వాళ్ళు అంటున్నారు మా ఇంటికి రాలేదు, నువ్వు దేవుని మందిరానికి వచ్చావని అంటున్నారని చెప్తున్నారు ఆమె. నువ్వు మా ఇంటికి రాలేదు, దేవుని మందిరం కోసం అక్కడి నుంచి వస్తున్నావు. ఎస్, నిజంగా దేవునికి మనకు దగ్గరగా, మన హృదయం దగ్గరగా ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధికి రావడానికి మనం ఎప్పుడూ ఆలోచన చెయ్యం, దూర భారాలు చూసుకోం. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, 4వ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.